నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాల రైతు నగరంలో ప్రజలు రైతులకు బ్యాంకింగ్ సేవలు సులభంగా అందుబాటుగా ఉండేలా కెనరా బ్యాంక్ నూతన బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించిన ఏజీఎం సుశాంత్ కుమార్. నంద్యాల కుందు నదిలో పచ్చదనంతో కలకలలాడుతోంది. అయితే ఇది అభివృద్ధి సంకేతం కాదని, నాయకులు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారిందని ప్రజానికం ఆవేదన. నంద్యాలలో హెమటాలజీ నిపుణుడు డాక్టర్ కరణం అశోక్ కుమార్ సేవలు ప్రతి నెల 2వ గురువారం మెడిసేవా డయాగ్నోస్టిక్లో అందుబాటులో. నంద్యాల చాంద్బాడలో సామాజిక సేవా నాయకుల ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ సహాయక మరియు అవగాహన సేవా కేంద్రం ఏర్పాటు. అపురూప స్పందన. టీడీపీ 11వ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ నాయకుడు అఫ్జల్ బాషా. శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లుగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు వెల్లడి. నంద్యాల జిల్లాలో వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఖరీఫ్ పంటల సాగుకు శుభారంభం. కేంద్రంలో సంప్రదాయ పూజలు, విత్తనాలు నాటిన జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్త జయలక్ష్మి. డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపింది. పొలంలో భూపాల్ మృతదేహం వెలుగులోకి పరుగులు తీసిన పోలీసులు. నంద్యాల జిల్లా వెలుగోడులో చోరీ ఘటన కలకలం రేపింది. దాసరి సుభాష్ని అనే మహిళ ఇంట్లో దొంగలు చొరబడి బంగారం, వెండి ఆభరణాల చోరీ. కేసు నమోదు చేసిన పోలీసులు. నంద్యాల నూనెపల్లి వైకుంఠధామం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. వైకుంఠధామాన్ని పరిశీలించిన కమిషనర్ శేషన్న. నంద్యాల రైతు నగరంలో ప్రజలు రైతులకు బ్యాంకింగ్ సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా కెనరా బ్యాంక్ నూతన బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏజీఎం సుశాంత్ కుమార్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం సుశాంత్ కుమార్ మాట్లాడుతూ, నంద్యాలలో ఇప్పటికే కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఉన్నప్పటికీ రైతు నగరం వైపు ఎక్కువగా ప్రయాణించే ప్రజలు, గోస్పాడు పరిసర గ్రామాల రైతులకు సౌకర్యవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త బ్రాంచ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు పంట రుణాలు, వ్యక్తిగత రుణాలు, హౌసింగ్ లోన్లు తదితర అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం ఈ బ్రాంచ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎం మనోహర్, సీనియర్ మేనేజర్ కె నాగప్ప, డైరెక్టర్ పుష్పక్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నాగప్ప, ఇక్కడ సీనియర్ మేనేజర్ని, కెనరా బ్యాంక్. ఈరోజు రైతునగర్ బ్రాంచ్ ఇనాగ్రేషన్ జరిగింది. దానికి మా గౌరవనీయులైనటువంటి ఏజీఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ కస్టమర్లు కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకి మా బ్యాంక్ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని, అలాగే ఈ బ్రాంచ్ పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలని వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఇక్కడ మన కెనరా బ్యాంకులో అన్ని స్కీమ్ ఉన్న ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరికి, ఎడ్యుకేషన్ లోన్ అయితే, హౌసింగ్ లోన్ అయితే, వెహికల్ లోన్స్ అయితే అన్నీ మేము మీకు అందుబాటులో ఎప్పుడైనా ఇవ్వగలమని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. మనోహర్ అండి, ఇక్కడ రీజనల్ ఆఫీస్ కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. మనకు ఇక్కడ రీసెంట్ గా ఇది సర్వే చేసి ఐడెంటిఫై చేశారు, ఇటువైపు మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవి లేవని చెప్పేసి. సో అందుకనే మనకి హెడ్ ఆఫీస్ టేకప్ చేసి ఇక్కడ మనకి రైతునగరంలో బ్రాంచ్ ఓపెన్ చేసాము ఇవాళ. సో మనకి దగ్గరలో ఎవరన్నా సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీస్, ఆల్ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ లాకర్ అండ్ మ్యూచువల్ ఫండ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోగలరు. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు రైతునగరం బ్రాంచ్ ఓపెనింగ్కి కస్టమర్స్ అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో చాలామంది కస్టమర్లు, రైతునగరంలో ఉండే ప్రజలు
సో ఏదైనా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాలంటే కనుక నంద్యాల టౌన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసము ఇక్కడ కెనరా బ్యాంక్ మా బ్రాంచెస్ అన్ని సర్వే నిర్వహించి సో రైతు నగరంలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే కనుక ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు విత్ పర్మిషన్ ఆఫ్ రీజనల్ మేనేజర్ మేము రికమెండ్ చేయడం జరిగింది. సో అల్టిమేట్గా మనం ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేసాం ఇక్కడ. సో నంద్యాల టెక్కే బ్రాంచ్ నుంచి చూసుకుంటే కోయిలగుంట్ల వరకు 40 కిలోమీటర్ల పొడవున మా బ్రాంచ్ ఎక్కడ లేదు. అండ్ రైతు నగరంలో ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు కెనరా బ్యాంక్ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. సో ఈరోజు అది సంకల్పం నిజమైంది. సో ప్రజలకందరికీ కెనరా బ్యాంక్లో ఇచ్చే అన్నిటి సేవలను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. సో నా పేరు పుష్పక్ అండి. సో కర్నూలు రీజనల్. రాయలసీమకు జీవనాడిగా పేరుగాంచిన కుందు నది నేడు పచ్చదనంతో కలకలలాడుతోంది. అయితే ఇది అభివృద్ధి సంకేతం కాదని, నాయకులు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదిలో నీరు ప్రవహించాల్సిన చోట చెట్లు పొదలు విస్తరించి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఫలితంగా కుందు నది తన సహజ స్వరూపాన్ని కోల్పోయి రైతులకు ఉపయోగపడే సామర్థ్యం తగ్గిపోతోంది. ఒకప్పుడు ఈ నది నీటితో వేలాది ఎకరాలు సాగు భూములు పచ్చగా మారేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ నంద్యాల జిల్లాలో మాత్రం ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. కుందు నది ప్రధాన నీటి వనరుల పరిరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. నదిలో పెరిగిన పూడికలు, ఆక్రమణలు, చెట్ల పెరుగుదల వల్ల వర్షాకాలంలో వచ్చే నీరు కూడా సరిగా ప్రవహించలేకపోతోంది. దీంతో భూగర్భ జలాల పెరుగుదల తగ్గిపోతోంది. రైతులు సాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుందు పరిరక్షణ విషయంలో ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పర్యటనలు, ప్రకటనలు తప్ప ఆచరణలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నాయకులు, అధికారులు మేల్కొని కుందు నది పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే పచ్చదనం పేరుతో కనిపిస్తున్న ఈ నిర్లక్ష్యం రాయలసీమ రైతుల భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. నమస్కారం సార్ అందరికీ. మేము రజకులం సార్. మాకు సాకులకు పూర ఇబ్బంది ఇస్తుంది సార్. మధ్యలేరు వాగు బూడిపోతుంది. మున్సిపాలిటీ వాళ్ళు కసాల్లో తెచ్చి మధ్యలేరు వాగులనే వేస్తున్నారు. దయచేసి మా ఏరుకెళ్ళి చూడండి సార్. కమిషనర్ సార్, ఇక్కడ చూడండి సార్ అంతా ఎట్టుందో. ఇక్కడ చూడండి సార్ ఎట్టుందో. అంతా మున్సిపాలిటీ వాళ్ళు కసాల్లో తెచ్చి ఇక్కడనే వేస్తున్నారు సార్. మాకెళ్ళి చూడండి సార్. మమ్మల్ని దయ కలిసండి సార్. నంద్యాల వాసులకు ప్రముఖ హెమటాలజీ నిపుణుడు డాక్టర్ కరణం అశోక్ కుమార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి నెల 2వ గురువారం మెడిసేవ డయాగ్నోస్టిక్లో ఆయన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఈ ప్రాంతానికి చెందినవాడినని, స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల కదిరికి చెందిన 8 ఏళ్ల బాలికకు తలసేమియా వ్యాధికి అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ బాలికకు రక్త మార్పిడి అవసరం లేకుండా ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, అప్లాస్టిక్ అనీమియా, తలసేమియా, సికిల్ సెల్ వంటి రక్త సంబంధిత వ్యాధులకు సమగ్ర చికిత్స అందిస్తున్నామని, ఇప్పటి వరకు 450కి పైగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ నరేష్ పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ నుంచి హెమటాలజీ విభాగానికి నేను హెడ్గా పనిచేస్తున్నానండి. లాస్ట్ 1 yearగా. లాస్ట్ 12 yearsగా ఐఎమ్ ప్రాక్టీసింగ్ హెమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ నర్సింగ్. అంటే మనం బ్లడ్ అండ్ రక్తం సంబంధించిన జబ్బులకు సంబంధించిన క్యాన్సర్ అయినా, నాన్ క్యాన్సర్ సంబంధించిన జబ్బులు ఏదైనా సరే రక్తం సంబంధించినవి నేను ట్రీట్ చేస్తున్నాను. లాస్ట్ 12 yearsలో మనము ఒక 475 ట్రాన్స్ప్లాంట్స్ ఇప్పటి వరకు 475 ట్రాన్స్ప్లాంట్స్ చేసాం విజయవంతంగా. దీంట్లో ప్రధానంగా 2 రకాలుగా తీసుకోవాలండి. మనకు బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే ఒకటి పీడియాట్రిక్స్, ఇంకోటి అడల్ట్స్. పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు ప్రధానంగా అప్లాస్టిక్ అనీమియా, తెలసీమియా, సికిల్ సెల్ అనీమియా, కొన్ని పుట్టుకతో వచ్చిన కొన్ని బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటాము. వాళ్ళకి రక్తం కానీ ప్లేట్లెట్స్ కానీ ఉత్పత్తి కావు అలాంటి జబ్బులు, లేదా పుట్టుకతోనే వాళ్ళకి ఇమ్యూనిటీ సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మాటిమాటికి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం,
హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఇలాంటి జబ్బులకి వీటికన్నిటికీ ట్రీట్మెంట్ ఒకటేనండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఈ అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యామండి. అలానే అడల్ట్స్ పెద్దల్లో అయితే వాళ్ళకి క్యాన్సరస్ కండిషన్స్ ఎక్కువ, పిల్లల్లో అయితే నాన్ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. పెద్దల్లో అయితే క్యాన్సరస్ కండిషన్స్ వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ టెండెన్సీ కూడా పెరుగుతుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే లుకీమియా, బ్లడ్ క్యాన్సర్స్ లాంటివి, లింఫోమా, మెడ కింద కానీ సంకల్లో కానీ గజ్జల్లో కానీ గడ్డల్లాగా రావడం, దాన్ని లింఫోమా అని జబ్బు అంటాము. లేదా పెద్దవాళ్ళు, మరి పెద్దవాళ్ళు అయితే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మైలోమా లాంటి జబ్బులు, ఇలాంటివన్నీ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అన్నమాట. వీటికి కూడా మనము కొన్ని సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ, 1 or 2 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే వాళ్ళకి సాధ్యమైనంత వరకు తిరిగి జబ్బు రాకుండా చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకు ఈ ఆప్షన్ అనేది చాలా వరకు జనాలకు తెలియదు. ఆ అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు ఈ సమావేశం అయ్యామండి. ఈరోజు ఇలాంటి జబ్బులే కాకుండా బ్లడ్ రిలేటెడ్ వేరే బ్లీడింగ్ డిజార్డర్స్ అంటాం, హీమోఫిలియా A, B. నార్మల్గా అయితే మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలినా ఒక 1 or 2 minutes మనకు బ్లడ్ క్లాట్ అయిపోతుంది. వీళ్ళలో ఈ A, B అనే జబ్బు ఉన్న వాళ్ళలో అసలు బ్లీడింగ్ అనేది ఆగదు అనమాట, కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. అలాంటి వాటికి కూడా మనం చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తుంటాం, అలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. అదే కాకుండా ఇంకొక అబ్నార్మల్ టెండెన్సీ ఏంటంటే ఎక్కువగా బ్లడ్ క్లాట్ అయిపోవడం, బ్లడ్ గడగట్టుకోపోయి ఊపిరితిత్తులో కానీ హార్ట్లో కానీ కాళ్ళలో DVT అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, పల్మనరీ ఎంబోలిజం అంటాం, థ్రాంబోసిస్ అంటాం. ఇలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ముందుగానే గ్రహించి దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామండి. ఇవన్నీ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ అనమాట. వీటికన్నింటికి మనము త్రూ CMRF క్యాన్సర్ ఎక్కువగా ఖర్చు అయ్యేది వచ్చి దీంట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి జబ్బులకి అండి. దానికి త్రూ CMRF హెల్ప్ తీసుకుని కూడా మనం చాలా వరకు ఇక్కడ ఉన్న ఇటు వైపు నుంచి వచ్చిన జనాలకి అందరికి చాలా వరకు మనం ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఇది చెప్పడానికి మనం ఈరోజు సమావేశం అయ్యామండి. మీకు ఏమైనా డౌట్? రెండవ గురువారం అండి మనం నంద్యాలలో మెడిసేవలో మనం OPD కండక్ట్ చేస్తున్నామండి. ఇలాంటివి బ్లడ్ రిలేటెడ్ సంబంధించిన ఏ సమస్యలైనా, రక్తహీనత నుంచి, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం నుంచి, ఇలాంటి చిన్న సమస్యల నుంచి క్యాన్సర్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వరకు ఎనీథింగ్ ఇక్కడ చిన్నవన్నీ ఇక్కడే చేయగలుగుతాం. పెద్ద ట్రీట్మెంట్స్ అయితే మాత్రం హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది. అది దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకొని మనం ప్లాన్ చేయగలుగుతాం. సో ఎవ్రీ సెకండ్ థర్స్డే ఇక్కడ నంద్యాల కానీ మన మెడిసేవాలో కానీ రాగలిగితే మనం దాని తగ్గ టెస్టులు చేసి మనం జబ్బుని కనుగొంటే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నానండి. నంద్యాల పట్టణంలోని చాన్బాడ ప్రాంతంలో సామాజిక సేవా నాయకుల ఆధ్వర్యంలో SIR హెల్ప్ డెస్క్ సహాయక మరియు అవగాహన సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా చాన్బాడ వార్డు ప్రజలకు ఓటర్ నమోదు, సవరణల కోసం అవసరమైన ఫారాలు నింపడంలో సహాయం చేయడంతో పాటు 2002 ఓటర్ జాబితాకు సంబంధించిన వివరాలు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో చాన్బాడకు చెందిన వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నాయకులు కలిసి పాల్గొనడం విశేషం. టీడీపీ నాయకుడు అఫ్జల్ బాషా, SDPI నాయకుడు కరీముల్లా, AIMI నాయకులు ఆయూబ్, బదర్ మజీద్ జమాత్ సభ్యులు మహమ్మద్ షరీఫ్, హబీబ్ బేగ్, కుదూస్ బేగ్, చాంద్ బాషా, అబీద్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వార్డు యువత ఇస్మాయిల్, ఫర్హాత్, వారిస్, మెయిన్ తదితరులు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు మార్గదర్శకత్వం వహించారు. అందరికీ నమస్కారం. 11వ వార్డు చాంద్బాలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం అనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఓటు మిస్ కాకుండా, ప్రతి ఒక్కరికి ఓటు మిస్ చేసుకోకుండా ఓటు మనందరి హక్కు. ఇది ఒక పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. మరి మా సోదరుడు SDPI పార్టీ నుంచి కరీముల్లా, మరి MIM పార్టీ నుంచి అబ్బాస్, వీళ్ళందరూ ఇంటింటికి తిరిగి కూడా అందరికీ సర్వీస్ చేస్తున్నారు. మేము కూడా చేస్తున్నాం సర్వీసు. ఇంకో విషయం ఏమంటే మేము ఈ 2-3 రోజులు అయిపోయినాక మళ్ళీ డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి పోయి మీ ఓటు గురించి మీకు వివరిస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫారం ఫిలప్ చేసినాక జిరాక్స్ ఒకటి మీరు పెట్టుకోండి. ఫారం ఫిలప్ చేసినప్పుడు కూడా జిరాక్స్ ఒకటి తీసుకోండి.
ఖచ్చితంగా పోయి సచివాలయంలో సబ్మిట్ చేయండి. బిఎల్ఓ గారు సంతకం చేసి ఒక పేపర్ మీకు ఇస్తారు, ఒక పేపర్ వాళ్ళు తీసుకుంటారు. ఓటు మన అందరి హక్కు, దీన్ని మాత్రం అందరూ మిస్ చేసుకోండి. ఇంకో విషయం ఏమిటంటే కొంతమంది అపోహలకు గురవుతున్నారు. మాది ఏమైతే అది ఓటు పోతుంది, ఇది ఓటు పోయే సమస్య గురించి కాదు, రెండు ఓట్లు ఉన్న గురించి, డెత్ గురించి మాత్రమే కొంతమంది అపోహలకు గురై భయపరాంతకు గురవుతారు. ఎవ్వరు భయపరాంతకు గురవలసిన అవసరం లేదు. మీ ఓటు యాడికి పోదు, మీ ఓటు అనేది యాడికి పోదు. ఈ సర్వీస్ అనేది ఓటు గురించి అప్డేట్ గురించి చేస్తున్నాం అంతేగాని ఇంకో విషయము కొంతమంది వచ్చి మా ఓటు పోతుంది, మమ్మల్ని ఏం చేస్తారని భయపరాంతకు గురవుతున్నారు. దానికి అవసరమే లేదు. మీ ఓటు మీ కాడనే ఉంటుంది. ఓటు మనందరి హక్కు. ఈరోజు 11వ వార్డు చాంద్బాడ నందు ఎస్ఐఆర్కి సంబంధించి పార్టీలకి అతీతంగా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ప్రజలు సమయం తక్కువ ఉందేమో అనే ఒక ఆలోచనతో భయభ్రాంతులకు గురయ్యి మా ఓటు హక్కు ఎక్కడ వెళ్ళిపోతుందని ఒక ఆలోచనలో ఉన్నారు. దానికి చాంద్బాడ నందు పార్టీలకు అతీతంగా టీడీపీ పార్టీ నుండి మన అఫ్జల్ బాషా గారు, అదే నుండి ఎంఐఎం పార్టీ నుండి అయ్యూబ్ గారు, మరియు ఎస్డిపిఐ పార్టీ నుండి నేను, అదేవిధంగా చాంద్బాడలో చెందిన పెద్దలు మన షరీఫ్ గారు, జమాత్ పెద్దలు, మరియు అదేవిధంగా యువత ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని చాంద్బాడ ప్రజలకు వారి యొక్క ఫామ్లు ఏ విధంగా ఫిలప్ చేయాలి అనే విధంగా చెప్పడము, మరియు దగ్గరుండి ఫామ్ను ఫిలప్ చేసి ఇవ్వడము, మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు చెందిన 2002 యొక్క డేటాను కూడా వారికి తీసి వారి యొక్క సహాయ సహకారాలు ఈరోజు అందించడం జరుగుతుంది. ప్రజలకు కూడా మేము ఒకటే కోరుతున్నాము, ప్రజలలో కొన్ని భయాందోళనలు ఉన్నాయి. మా ఓటు హక్కు ఎక్కడైనా వెళ్ళిపోతుందని. ఓటు హక్కు ఎవ్వరికి పోదు. మన ఎలక్షన్ కమిషన్ కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఎవరి ఓటు కూడా పోకుండా చూసే బాధ్యత మాదని. మేము అడిగిన సమాచారం మేము ఇవ్వండి, కేవలము అందరి ఓట్లు మేము సురక్షితంగా పెడతామని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ప్రజలు ముఖ్యంగా ఏదైతే ముస్లిం మహిళలు ఉన్నారో వారి యొక్క ఫోటోలలో వారి యొక్క చెవులు కనబడాలి అని కొంతమంది, చెవులు కనబడకుండా పర్వాలేదని కొంతమంది అనే ఆలోచన ఉన్నారు. అటువంటిది ఏం లేదు. స్కాన్ చేసినప్పుడు మీ యొక్క ఫోటోని తీసుకుంటున్నారు బిఎల్ఓలు స్కాన్ చేసినప్పుడు. కావున చెవులు కనబడాలి, చెవులు కనబడకూడదని అటువంటిది ఏమీ లేదు. మీ ఫోటోలు ఏ విధంగా ఉన్నాయో ఆ ఫోటోలు ఆ విధంగా ఇచ్చేయండి. ఏమన్నా మీ ఫామ్ లో తప్పులుంటే బిఎల్ఓలు మీకు ఫోన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువతకు మరియు పార్టీల అతీతంగా పాల్గొన్న నాయకులకు మరియు వార్డు పెద్దలకు మరియు జమాత్ పెద్దలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు తెలిపారు. రాబో 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా వారు పేర్కొన్నారు. అధునాతన సదుపాయాలతో ఈ క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించడం భాగంగా నేడు దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీ జీవీఆర్ శేఖర్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి ఈ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. పరిపాలన కార్యాలయ భవనం ముందు భాగం నుంచి దేవస్థానం వైద్యశాల వరకు గల ప్రదేశంలో ఈ క్యూ కాంప్లెక్స్ ను నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం నిర్మాణానికి సంబంధించిన అంచనాలను రూపొందించే విషయమై కూలంకుషంగా చర్చించారు. అదేవిధంగా క్యూ కాంప్లెక్స్ రూపురేఖలపై కూడా చర్చించారు. నంద్యాల జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఖరీఫ్ పంటల సాగుకు శుభారంభం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు భక్తి శ్రద్ధలతో పొలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం పొలం దున్నే ఎద్దులకు కుంకుమ తిలకం దిద్ది హారతులిచ్చారు. సంప్రదాయ పద్ధతిలో ఎద్దులతో పొలం దున్ని పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త, జిల్లా అధికారి ఏడీఆర్ఏ జయలక్ష్మి స్వయంగా విత్తనాలు నాటి ఈ సంవత్సరపు పంటల సాగును ప్రారంభించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థావరంలో ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి విత్తనాలు నాటడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. ఇక్కడ పత్తి, వరి, పొగాకు, శనగ, పొద్దుతిరుగుడు, జొన్న, చిరుధాన్యాలు వంటి పంటలపై పరిశోధనలు జరుగుతాయని తెలిపారు. ప్రత్యేకంగా ఖరీఫ్ సీజన్లో జొన్న పంటను ముందుగా సాగు చేసి తర్వాత పొగాకు వంటి పంటను కొద్దిగా ఆలస్యంగా సాగు చేస్తామని చెప్పారు. అందువల్ల సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ పంటల కోసం ముందస్తుగా భూమిని సిద్ధం చేసి పరిశోధనలు ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు పంటల సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఆనందోత్సాహాలతో విత్తనాలు నాటారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో పత్తి, వరి, పొగాకు, శనగ, ప్రొద్దుతిరుగుడు, జొన్న, చిరుధాన్యాలు మొదలైన పంటలపై పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్లో మేము జొన్న, తర్వాత పొగాకు, వరి ఇలాంటి పంటలు కొద్దిగా ఆలస్యంగా సాగు చేస్తాం కాబట్టి, అంటే సెప్టెంబర్ మాసం అవుతుంది, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు. ఈ పంట పొలాల్లో ముందస్తుగా
సన్హెంప్ అంటే గ్రీన్ మాన్యూర్ క్రాప్, పచ్చిరొట్ట పైరును మొదట సాగు చేసి తర్వాత పరిశోధనలు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా భూమిని సారవంతం చేసి తర్వాత పరిశోధనలు మొదలు పెడితే బాగుంటుందని ఈ సంవత్సరం ప్రత్యేకంగా పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను ఈరోజు విత్తుతున్నాము. అదేవిధంగా పొగాకులో పొగాకును పొలంలో ప్రధాన పొలంలో నాటడానికి ముందు నారుమళ్ళు సాగు చేసుకోవాలి. కాబట్టి పొగాకులో వివిధ రకాలు దాదాపు మా దగ్గర 200 నుంచి 300 రకాలు ఉన్నాయి. ఆ రకాలన్నిటినీ కూడా నారుమళ్ళల్లో మొదట సాగు చేస్తాము. ఈరోజు కూడా మొదట నారుమళ్ళల్లో పొగాకు విత్తనాలు కూడా సాగు చేసి పరిశోధనలు మొదలు పెట్టడం జరుగుతోంది. నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన భూపాల్ అనే వ్యక్తి పొలాల్లో మృతదేహంగా కనిపించడం స్థానికుల్లో ఆందోళనకు గురిచేసింది. సమాచారం మేరకు రాత్రి సమయంలో పొలాల్లో ఉన్న భూపాల్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు గుర్తించారు. ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే డోన్ సీఐ సీఎం రాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఇది హత్య లేదా ఇతర కారణాలతో జరిగిన మరణమా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు గ్రామస్తుల వాంగ్మూలాలు నమోదు చేస్తూ వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి గల అసలు కారణాలను త్వరలోనే వెలుగు తీస్తామని తెలిపారు. వెంకటాపురం గ్రామంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో చోరీ ఘటన కలకలం రేపింది. దాసరి సుభాషిణి అనే మహిళ ఇంట్లో దొంగలు చొరబడి బంగారం, వెండి ఆభరణాలు మరియు నగదును అపహరించారు. పోలీసుల వివరాల ప్రకారం దాసరి సుభాషిణి ఆరోగ్యం బాగోలేక చికిత్స కోసం కర్నూలుకు వెళ్లేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఈ విషయం గమనించిన దుండగులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బీరువాను పగలగొట్టి అందులో ఉన్న సుమారు 2.5 తులాల బంగారు గొలుసు, 5 తులాల వెండి గొలుసు మరియు 50,000 నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చోరీ జరిగిన విషయం తెలుసుకున్న బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఖాళీ ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. నా పేరు దాసరి సుభాషిణి, మాది వెలుగోడు గాంధీనగర్లో మేము ఉంటాము. ఆరోగ్యరీత్యా బాగాలేక చాలా నొప్పులతో ఆసుపత్రికి పోయినాను. నేను సాయంత్రం సోమవారం ఉదయం పోయినప్పటికీ నేను తాళం వేసుకొని నా దగ్గర 5 తులాలు పట్టీలు ఉన్నాయి, 2 తులాలన్నర చైన్ ఉన్నది, 50,000 డబ్బులు పెట్టుకొని బీరాలు పెట్టుకొని తాళం వేసుకొని పోయినా ఆసుపత్రిలో పోయి చూపించుకొని మళ్ళీ నైట్ ఉండి మరుసటి రోజు వద్దామన్నప్పుడే తాళాలన్నీ పగలగొట్టి చోరీ జరిగింది మా ఇంట్లో. ఆ తర్వాత పక్కన వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా పన్నెమ్మని చెప్తాను. ఇంకా పరుగు నేను వచ్చేసినాను. వచ్చి చూస్తే అన్ని డబ్బులు, బంగారం అంతా ఎత్తుకపోయినారు. నేను పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినాను. పోలీసు వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేసుకొని పోయినారు. వాళ్ళే నాకు సహాయం చేసి నా డబ్బులు, నా నగలు వచ్చేటట్టు నాకు సహాయం చేస్తారని వేడుకుంటున్నాను. నంద్యాల నూనెపల్లి వైకుంఠధామం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ వైకుంఠధామాన్ని సందర్శించి అభివృద్ధి నిమిత్తం కమిటీ సభ్యులకు 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. కమిషనర్ చూపిన స్ఫూర్తితో కమిటీ సభ్యులు కూడా తమ వంతుగా నగదు సహాయాన్ని అందించారు. వైకుంఠధామాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని వారు సంకల్పించారు. సందర్భంగా మహత్తర కార్యక్రమానికి తోడందించిన కమిషనర్కు మరియు సహకరించిన సభ్యులందరికీ కమిటీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ శ్మశాన కమిటీకి ప్రెసిడెంట్ గా దగ్గర 10-15 సంవత్సరాలు చేస్తున్నాను నేను ఇక్కడ. అయితే ఈ శ్మశానము ఎకరా 90 సెంట్లు ఉంది సార్. ఇది ఎకరా 90 సెంట్లు ఉంటే 30 సెంట్లు రోడ్డుకు పోయింది, ఒక 5 సెంట్లు పైగానే కాల్చే షెడ్డుకు పోయింది. తర్వాత మున్సిపాలిటీ కాలువ పోయింది వారంబుడిత. అన్ని పోంగా 1 ఎకరా 30 సెంట్లు మాత్రమే ఉంది. ఎకరా 30 సెంట్లు ఉంది కాబట్టి సమాధులు నిషేధించినాం. సమాధులు లేవన్నమాట. సమాధులు కట్టడం ఏదన్నా డెవలప్ చేయాలంటే ఇక్కడ ఈ ఖాళీ స్థలంలో చేయాల్సిందే. ఎందుకంటే అది ఎకరా 30 సెంట్లలో గుంతలు పూడ్చే వాళ్ళే ఎక్కువ,
కాల్పు వాళ్ళు తక్కువ, కాల్పు అయితే ఏ ఇబ్బంది లేదు. పూడ్చే వాళ్ళకు స్థలం తక్కువ కొద్ది ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ స్థలాన్ని ఏం చేయకోకుండా ఏదైనా డెవలప్మెంట్ ఇక్కడ లోపల డ్రైన్ చేయాలి. నూనెపల్లి స్వర్గధామము ఒక 8 కౌన్సిల్ వార్డులకు సంబంధించి ఇది ఉపయోగపడుతూ ఉంది. అయితే స్థలం చాలా కొద్ది దీంతో పోల్చుకుంటే. ఆ రోజుల్లో నూనెపల్లి చిన్న ఊరు కాబట్టి ఆ రోజుకు సరిపోయినట్టుగా అనుకొని ఉంటారు పెద్దలు. కానీ ఇప్పుడు పట్టణం పెరిగే కొద్దీ ఈ ఇబ్బంది అనేది జరుగుతూ ఉంది. అందుకనే గతంలో సమాధులు అవి కట్టుతూ ఉండేవాళ్ళు. ఆ సమాధులు కట్టేదాన్ని మానేసి మామూలుగా కాల్పులు కానీ లేదంటే గుంతలు తీసి పుచ్చుకోవడం కానీ ఆ పద్ధతుల్లో అది ముందుకు పోతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క స్వర్గధామం అనేది మంచి డెవలప్మెంట్ కావాలా. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికలన్నిటినీ అభివృద్ధి పరచాలా అని. అందులో భాగంగానే మన నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఈ నూనెపల్లి ప్రాంతంలోని ఈ యొక్క స్వర్గధామాన్ని అభివృద్ధి పరచాలనే దాంతో ఈ యొక్క ఉన్నటువంటి పెద్దలు ప్రజానికం అనుకున్నారు. ఈరోజు ఉదయం మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి అంత పరిశీలించి ఇందులో ఏమేమి అవసరాలు ఏమిటి అని అడిగాడు. గతంలో కూడా ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు ఈరోజు మధ్యలో నుంచి మన సుంకులమ్మ దేవాలయానికి కూడా రస్తాగా ఉండడం కూడా కొంత స్థలం అనేది తగ్గిపోయింది. ఏది ఏమైనా ఒకవైపు శ్మశానము, మరోవైపు కర్మకాండ జరుపుకోవడానికి కొంత స్థలం ఉంది. ఆ స్థలంలో మామూలుగా మహిళలకు పురుషులకు బాత్రూములు లాంటివి, అట్లాగే కర్మకాండకు సంబంధించి బ్రాహ్మణులు వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి హిందువులకు సంబంధించి. ఆ పద్ధతుల ప్రకారంగా వాళ్ళు వేద మంత్రాలు అవి చదవడము ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాల్సిన ఆ వసతులు అనేవి అవసరం ఇక్కడ. అందుకని కమిషనర్ గారి దృష్టికి తీసుకుని పోయాం. అట్లాగే వచ్చే నెల 1వ తారీఖున మంత్రి గారు కూడా వస్తారని మాకు విషయం తెలిసింది. మంత్రి గారు కమిషనర్ గారు వచ్చినప్పుడు మరింత కలెక్టర్ గారు కూడా వస్తే మరింత అభివృద్ధి విషయంలో వారు దృష్టి తీసుకుని పోయి దీన్ని అభివృద్ధి చేయాలని ఈ యొక్క స్వర్గధామ కమిటీ సభ్యులు అదేవిధంగా గ్రామ సభ్యులు కూడా అనుకుంటున్నారు. దానికి ప్రజానీకం అందరూ మన ఉద్యోగస్తులు అధికారులందరూ కూడా సహకరించాలనేది ఈ యొక్క మా యొక్క అభిప్రాయం, మా కోరిక. నమస్కారం అండి. నేను ఈ నూనెపల్లి గ్రామం సంబంధించినటువంటి ఎన్జిఓస్ కాలనీ నివాసిని, పినాకపాని ఇంజనీర్. నేను ఈ హిందూ శ్మశాన వాటికల గురించి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మమ్మల్ని కూడా కొంత ఎంతో ఉత్సాహపరిచినాయి. ఈ యొక్క స్వర్గధామం నూనెపల్లికి సంబంధించినటువంటి హిందూ శ్మశాన వాటికను గత 27 సంవత్సరాలుగా ఒక కమిటీగా ఏర్పడి దీన్ని అభివృద్ధి పరుస్తూ వస్తూ ఉన్నాము. దీంట్లో శ్రీ తోట పార్థులు గారు ప్రెసిడెంట్గా అప్పుడు ఉంటూ మొదటి నుంచి కూడా ఎంతో సహకరించి, లాయర్ శంకరయ్య గారు, తర్వాత మన తోట మద్దులు గారు, వీళ్ళందరూ కూడా ఈ శ్మశాన వాటికకు ఎంతో సహకరించడం. నేను కూడా ఒక ఇంజనీర్గా అప్పట్లో జన్మభూమి కార్యక్రమంలో ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఫండ్స్ను సొంతగా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజానీకం కొంత వేసుకొని మిగిలిన సగం డబ్బు ప్రభుత్వం వాళ్ళు భరించి దీన్ని చాలా కష్టపడి డెవలప్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కూడా కబ్జాకు గురి కాకుండా కాపాడుకుంటూ చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల రీత్యా మేము అంత చేసుకున్నాము. కానీ ఈరోజు ప్రస్తుతం మళ్ళీ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ యొక్క హిందూ శ్మశాన వాటికల అభివృద్ధికి చాలా చక్కగా తోడ్పాటు అందిస్తామని చెప్పడంతో మాకు ఉత్సాహం వచ్చి ఈరోజు కమిషనర్ గారిని కూడా ఆహ్వానిస్తే ఆయన వచ్చేసి ఇక్కడ ముందు చిన్న చిన్న ఈ రిపేరీ పనులు, చెట్లు శుభ్రం చేసుకోవడము, రంగులు వేసుకోవడం వరకు మీరు చేయండి. తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మేజర్ నిధులను, మంచి నిధులను, మీకు టాయిలెట్స్ కానీ, తర్వాత గదుల నిర్మాణం కానీ, నీటి వసతి కానీ, రోడ్లు నిర్మాణం కానీ లోపల వీటన్నిటికీ కూడా అంచనాలు వేయించి ఇంజనీరింగ్ విభాగం ద్వారా మీకు ఫండ్స్ వచ్చేలాగా ఏర్పాటు చేసి వాటి పనులు మేము చేపడతామని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కమిషనర్ గారు మా కమిటీ సభ్యులందరినీ ఎంతో సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ మేము ఈ యొక్క చిన్న చిన్న రిపేరీ పనులను, రంగులు వేయించుకోవడానికి కావాల్సినటువంటి ఫండ్స్ను ముందు సొంతగా ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో ఉత్సాహపరిచి అందుకు విరాళాలు సేకరించుకోండి మీరు కొంతవరకు అని తన వంతుగా శ్రీ బండి శేషన్న గౌరవ కమిషనర్ గారు వారి ముందు 5,000 విరాళం ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. వెంటనే మా కమిటీ సభ్యులందరూ కూడా వెంటనే అందరూ ఒకరి తర్వాత ఒకరు మన ప్రస్తుత
ప్రెసిడెంట్ గారు తోట పార్థసారథి గారు, తర్వాత మన సెక్రటరీ బాలకొండారెడ్డి గారు, వీళ్ళందరూ 20,000 వేలుగా, తర్వాత మిగిలిన సభ్యులందరూ 10,000, 5,000గా 1,10,000 రూపాయలు ఈ ఒక్క గంటలోనే విరాళం జమ కావడం జరిగింది. దీన్ని శుభ్రంగా ఏర్పాటు చేసుకొని తిరిగి 1వ తేదీన ప్రభుత్వం అధికారికంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మంత్రి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వారు మమ్మల్ని ఎంతో మా ఆశలను ఉత్సాహపరిచే విధంగాను ఇవి మాకు తగిన విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వాళ్ళు చేపడతారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల రైతు నగరంలో ప్రజలు రైతులకు బ్యాంకింగ్ సేవలు సులభంగా అందుబాటుగా ఉండేలా కెనరా బ్యాంక్ నూతన బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించిన ఏజీఎం సుశాంత్ కుమార్. నంద్యాల కుందు నదిలో పచ్చదనంతో కలకలలాడుతోంది. అయితే ఇది అభివృద్ధి సంకేతం కాదని, నాయకులు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారిందని ప్రజానికం ఆవేదన. నంద్యాలలో హెమటాలజీ నిపుణుడు డాక్టర్ కరణం అశోక్ కుమార్ సేవలు ప్రతి నెల 2వ గురువారం మెడిసేవా డయాగ్నోస్టిక్ లో అందుబాటులో. నంద్యాల చాంద్బాడలో సామాజిక సేవా నాయకుల ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ సహాయక మరియు అవగాహన సేవా కేంద్రం ఏర్పాటు. అపురూప స్పందన. టీడీపీ 11వ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ నాయకుడు అఫ్జల్ బాషా. శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లుగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు వెల్లడి. నంద్యాల జిల్లాలో వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఖరీఫ్ పంటల సాగుకు శుభారంభం. కేంద్రంలో సంప్రదాయ పూజలు, విత్తనాలు నాటిన జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్త జయలక్ష్మి. డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపింది. పొలంలో భూపాల్ మృతదేహం వెలుగులోకి పరుగులు తీసిన పోలీసులు. నంద్యాల జిల్లా వెలుగోడులో చోరీ ఘటన కలకలం రేపింది. దాసరి సుభాష్ని అనే మహిళ ఇంట్లో దొంగలు చొరబడి బంగారం, వెండి ఆభరణాల చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు. నంద్యాల నూనెపల్లి వైకుంఠధామం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. వైకుంఠధామాన్ని పరిశీలించిన కమిషనర్ శేషన్న. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.